జీబీఎస్ వైరస్ కాదని కేవలం ఒక సిండ్రోమ్ మాత్రమేనని వైద్యాధికారులు చెబుతున్నారు. ఏలూరు జిల్లాలో ఇప్పటివరకు ఎవరికీ జీబీ సిండ్రోమ్ రాలేదని డిఎంహెచ్ఓ మాలిని తెలిపారు. జీబీ సిండ్రోమ్ పట్ల ఎవరూ భయాందోళనకు గురికావద్దని, జీబీ సిండ్రోమ్ బాధితుల కోసం ప్రత్యేకంగా ఏర్పాట్లు చేశామంటున్న ఏలూరు డిఎంహెచ్ఓ మాలినితో మా ప్రతినిధి పవన్ ఫేస్ టు ఫేస్. ఆంధ్రప్రదేశ్లో కొత్తగా జీబీ సిండ్రోమ్ అనే వ్యాధితో అయితే తీవ్రంగా ప్రజలు ఇబ్బంది పడుతున్నారు, చాలా ఆందోళన అయితే చెందుతున్నారు. అయితే ప్రస్తుతం ఏలూరు జిల్లాలో కూడా ఒక కేసు నమోదైనట్టు తెలుస్తోంది. దీని మీద మనతో మాట్లాడడానికి ఏలూరు జిల్లా డిఎంహెచ్ఓ ఉన్నారు. మేడం చెప్పండి, ఏలూరు జిల్లాలో ఏమైనా జీబీ సిండ్రోమ్ వ్యాధులు ఏమన్నా ఎవరికైనా గ్రహించారా, ఎవరికైనా వచ్చిందని నిర్ధారణ అయితే అయిందా? నిర్ధారణ అవ్వలేదండి. జీబీ సిండ్రోమ్ లాంటి అలా అనుమానిత కేసు అయితే చిన్న పాపకి ఒకటి చింతలపూడిలో ఒకటి చూసాము. అది ట్రీట్మెంట్ తీసుకున్నారు, రికవర్ అయిపోయింది, పాప బాగానే ఉంది. అలాంటి అనుమానిత కేసు మాత్రమే అది, అంతే. అయితే ఇప్పుడు గుంటూరు మండలం చేబ్రోల్లో కూడా ఒకటి వచ్చిందంటున్నారు, ఒక మహిళను విజయవాడ తరలించారన్నారు, అది ఎంతవరకు నిజమా? అది కూడా అనుమానిత కేసే. ఆవిడ 10 రోజుల ముందు నుంచి కూడా టైఫాయిడ్ జ్వరంతో బాధపడుతూ ఉంది. అందుకే ఎక్స్ట్రా వీక్నెస్తో ఉంటారు కదా. అది జీబీ సిండ్రోమ్ అనేది యాక్చువల్గా వీక్నెస్, బాగా మజిల్ వీక్నెస్తో ఉండే వ్యాధి, ఆటో ఇమ్యూన్ డిసీజ్. అదేం అంటువ్యాధి కాదు. దీని గురించి ఎవరు కూడా భయపడాల్సిన అవసరం లేదు. సో దీనికోసం జిల్లాలో ఏ హాస్పిటల్ ఎంతెంత అంటే వాళ్ళకి కావాల్సిన వసతులు ఎక్కడెక్కడ ఏర్పాటు చేశారు, దానికి కావాలన్న మొత్తం వైద్య సదుపాయం అంతా అందించే సమాజంతో ఉందా లేదని? ఉంది. అలాంటి కేసులు వస్తే కనుక ఉంచడానికి బెడ్స్, ట్రీట్మెంట్కి కావాల్సిన సామాగ్రి, ఇంకా మందులు అన్నీ రెడీ చేసేసే ఉంచుకున్నారండి ప్రతి హాస్పిటల్లో. యాక్చువల్గా అయితే కేసెస్ అయితే లేవు. సో ఉమ్మడి ఏలూరు జిల్లా వ్యాప్తంగా ఎక్కడ చూసినా సరే ప్రజలు అయితే దీని మీద ప్రత్యేకించి ఆందోళన చెందుతున్నారు. అయితే ప్రజలకు ఏం చెప్పదలుచుకుంటారు? ఏ రకమైన ఆందోళన చెందాల్సిన అవసరం అయితే లేదు. ఇది అంటువ్యాధి కాదు, ఒకరి నుంచి ఒకరికి వచ్చేది కాదు, కాబట్టి దీని గురించి భయపడాల్సిన అవసరం లేదు. సో ఇది ఇక్కడ చెప్తున్నారు, ఇది అంటువ్యాధి అయితే కాదు, ఇది కేవలం వైరస్ కూడా కాదు, కేవలం ఒక సిండ్రోమ్ మాత్రమే. దీనికోసం ప్రజలు ఎవరు ఆందోళన చెందాల్సిన అవసరం అయితే లేదు, వైద్యం సకాలంలో తీసుకుంటే సరిపోతుంది. ఏలూరు జిల్లాలో అయితే ఇప్పటివరకు అటువంటి వ్యాధి అయితే ఎవరికి రాలేదని అయితే డిఎంహెచ్ఓ తెలిపారు. కెమెరామెన్ సురేష్తో పవన్, హెచ్ఎం టీవీ, ఏలూరు నుండి.